జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఈరోజు నిజంగా ప్రపంచంలో ఎవరు అసలైనటువంటి కార్మికుడు అంటే సద్గురువే. ఎందుకంటే ఆయన నిరంతరము మన కోసమే పనిచేస్తూ ఉంటాడు, ఎప్పుడూ మన శ్రేయస్సు కోసమే ఆయన శ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఈరోజు అసలైనటువంటి శ్రామికులు శ్రీ సాయిబాబా. ఎందుకంటే ఆయన ఎంతగా శ్రమిస్తాడంటే ఉదయం పూట మనము లేచి చూసేసరికి రాత్రి తీసినటువంటి చెవిదిద్దులు కనిపించకపోతే బాబా నా చెవిదిద్దులు కనిపించట్లేదు, వెతికి పెట్టవయ్యా అని అడిగేటువంటి వాళ్ళు అనేక మంది. ఈరోజు ఇంట్లో ఏది కనబడకపోయినా ఇల్లంతా వెతుకుతాము, దిండి కింద ఆల్రెడీ చూస్తాము, అవి కనిపించవు, మళ్ళీ బాబాను ప్రార్థించి వచ్చి చూసేసరికి దిండి కింద ఉంటాయి. అంటే మన కోసం ఆయన ఎంత శ్రమిస్తారు అనడానికి ఈ ఒక్కటే నిదర్శనం. చాలామంది ఇళ్లలో ఇది జరుగుతూ ఉంటుంది. బాబా నేను లోన్కి అప్లికేషన్ పెట్టుకున్నాను, కానీ ఏదో లోటుపాటు ఉంది, ఆ లోటుపాటును నువ్వు సవరించి లోన్ ఇప్పి. అల్టిమేట్గా చివరికి లోన్ శాంక్షన్ అవుతూనే ఉంటుంది. దానికోసము ఆయన ఎట్లా శ్రమించాడు, ఎవడి మనసు మార్చాడు, ఏమరపాటు చేశాడు. ఎందుకంటే బాబాకు తెలుసు తన బిడ్డ నిజాయితీ పర్రాలు, ఆ లోన్ వస్తే ఖచ్చితంగా నిజాయితీగా కడుతుందని చెప్పి. అందుకనే ఏ లోటుపాట్లు ఉన్నా దాన్ని మనకు ఏదో రకంగా అది మనకు వచ్చేలాగా ఏమరపాటు చేస్తాడో, లేకపోతే ఆ లోన్ శాంక్షన్ చేసేటువంటి అధికారికి ఆ సమయానికి ఏ బుద్ధి పుట్టిస్తాడో తెలియదు, కానీ తన బిడ్డ కోరింది మాత్రం చేసి పెడతాడు. అంతగా మన కోసం ఆయన శ్రమిస్తాడు. మరి ఈ కలియుగంలో ఎందుకు శ్రీ సాయిబాబా అవతరించారు, ఎందుకోసం ఆయనకు తన భక్తుల పట్ల ఇంత తపన? ఎందుకంటే దీన్ని మనం తెలుసుకోకపోతే బాబా సహచర్యంలో మనం ఏమీ కూడా నేర్చుకోలేం. అసలు ఎందుకోసం బాబా అవతారం అనేటువంటి దాన్ని ముందు మనం తెలుసుకోవాలి. సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, తాపత్రయాలతోటి దహించి తపించుకపోతున్నటువంటి
జీవులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. జీవుడు తప్పించుకపోతుండు తాపత్రయాలతోటి, ఆ తాపత్రయాలతోటే ధ్వంసం కాబడుతుండు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందనేటువంటి ప్రశ్న మనందరం వేసుకోవాలి. సద్గురువును ఆశ్రయించకముందు మన తాపత్రయాలు పెద్ద ఉప్పెనలా ఎదురుపడుతూ ఉంటాయి. ఏదో కావాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఇటువంటివన్నీ కూడా హృదయంలో ఆ తాపత్రయాలు అనేటువంటివి ఎగిసిపడుతూ ఉంటాయి. కానీ భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి కలుగుతుందంటే, చాలే భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉంటున్నాము అనేటువంటి దానికి వస్తాం. దాంతో ఏం జరుగుతుంది, మన తాపత్రయాలు అనేటువంటిది తగ్గడం ప్రారంభమవుతుంది. సద్గురువు వద్దకు రానటువంటి వారు ఆ తాపత్రయాల ఆ దాంట్లోనే దహించుకుపోతారు. సద్గురువు వద్దకు వచ్చినటువంటి వారు తాపత్రయాలను చల్లార్చుకుంటూ, ఎందుకంటే బాబా యొక్క వాక్కులు, ఆయన యొక్క బోధ మన పైన అమృత వర్షంలాగా ఆ ధార ఎప్పుడూ పడుతూ ఉండాలి. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తాపత్రయాలు తగ్గిపోతాయా అంటే లేదు, అస్సలు తగ్గవు. ఎవరికి తగ్గుతాయి? ఎవరైతే గురు కథను శ్రవణం చేస్తారో, ఇప్పుడు మీరు వింటున్నారు, గురు కథను ఎవరైతే శ్రవణం చేస్తారో, గురు కథను ఎవరైతే పారాయణ చేస్తారో, అటువంటి వారిపైన మాత్రమే శ్రీ సద్గురువు అనేటువంటి దయావర్షం కురుస్తుంది. ఆ దయావర్షం కురిసినప్పుడు మనలో చెలరేగుతున్నటువంటి తాపత్రయాలనేటువంటి అగ్ని చల్లార్చబడుతుంది. అంతే తప్ప ఒక మొక్కు, ఒక కొబ్బరికాయ, ఒక 2 రూపాయల దక్షిణ, ఇవి ఏమాత్రం కూడా మన తాపత్రయాలను దహింప చేయవు. బాబా యొక్క పాఠశాల ఎంత గొప్పదంటే, మీరందరూ కూడా రామాయణం, మహాభారతం ఇవన్నీ చదివి ఉంటారు, సినిమాలు చూసి ఉంటారు రకరకాలుగా. ప్రతి అవతారంలో కూడా నరుడిగా అవతరించినటువంటి భగవంతుడు ఖచ్చితంగా గురువును ఆశ్రయిస్తాడు. గురువు ఆశ్రయం లేనటువంటి భగవంతుని అవతారం ఏదీ లేదు. అన్ని యుగాల్లో కూడా భగవంతుడు గురువుని ఆశ్రయించాడు. అందుకనే ఈ కలియుగంలో భగవంతుడు మనందరినీ కూడా గురువుకు అప్పగించాడు. గురువు వద్దకు వెళ్ళినటువంటి రామలక్ష్మణులైనా, శ్రీకృష్ణులైనా, ఏ అవతారంలోనైనా సరే భగవంతుడు ఏం చేసేవాడు? గురువు ఆశ్రమానికి వెళ్ళి గురువు వద్ద కావలసినటువంటి విద్యలు, జ్ఞానాన్ని పొందేటువంటి వారు. ఈరోజు మనం గురువు వద్దకు వెళ్ళి గురుకులములో ఉండి ఆ పాఠశాలలో జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి సమయం, అవకాశం ఎంతమందికి ఉంది? అందుకనే ఈ కలియుగంలో శ్రీ సాయిబాబా ఏం చేశారో తెలుసా? అత్యంత సులువుగా నువ్వు ఆయన పాఠశాలకు పోకున్నా, ఆయన గురుకులానికి పోకున్నా, ఆయన్నే పాఠశాల రూపంలో నీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా? ఓ ఫోటో రూపంలోనా, విగ్రహం రూపంలోనా? కాదు. ఆయన కథ అనేటువంటి శ్రీ సాయి సచ్చరిత ద్వారా ఆయన పాఠశాలను మన ఇంట్లో పెట్టుతున్నారు. కానీ ఆ పాఠశాలలో ఎంతమంది మనం చేరుతున్నాము? ఇది ప్రశ్న. అంటే గురువు వద్ద మొక్కులు, పొర్లాడాలు, నమస్కారాలు, ఇవి సాష్టాంగాలు, ఇవి కాదు కావలసినటువంటిది. ఈ కలియుగంలో మనందరి శ్రేయస్సు కోసం అవతరించినటువంటి సద్గురువు సచ్చరిత అనేటువంటి గురుకులంలో మనం చేరినప్పుడే, ఆ గురుకులంలో ఆయన బోధించేటువంటి దాన్ని మనం నేర్చుకున్నప్పుడే, అప్పుడు కానీ ఆయన అర్థం కాదు. ఎంత సులువైనటువంటి బోధ చేస్తారు తెలుసా? శ్రీ సాయి సచ్చరిత మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ సచ్చరిత చదివేటువంటి వారికి ఆరాటాలు పోతాయి, వ్యామోహాలు పోతాయి. అంతేకాదు అత్యాశ నశిస్తుంది, మనస్సున శాంతి, సౌఖ్యం, సౌందర్యం వికసిస్తుంది. చాలామంది మనందరం ఏం చేస్తామంటే బాహ్య సౌందర్యం కోసము పార్లర్లకు వెళ్తారు, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు తీసుకుంటారు. ఇది కాదు కావలసినటువంటి సౌందర్యం. నీ ఆత్మ సౌందర్యాన్ని ముందు పెంపొందించుకోవాలి. నీ అంతరంగం సౌందర్యంగా ఉంటే నీ మాట మధురంగా ఉంటుంది. నీ అంతరంగం పరిశుద్ధంగా ఉంటే నీ యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని మనం సాయిబాబా
మనందరికీ అనుగ్రహించినటువంటి గురు కథ అనేటువంటి సచ్చరిత ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఎంత అద్భుతమైనటువంటి పాఠాలు ఉంటాయంటే చాలా సులువైనటువంటివి. మనము వేదాలు, భారతం, రామాయణాలు ఇవన్నీ చదవాలంటే చాలా కష్టం, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవనంలో మనం అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది అస్సలు కుదరనటువంటి పని. కానీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గురు ప్రసాదాన్ని 4 అక్షరాలు సేవించినా సరే అది అద్భుతంగా మనకు అర్థమైపోతుంది. ఎంత అద్భుతంగా అర్థమవుతుందంటే, మీరందరూ సచ్చరిత చదివినటువంటి వాళ్ళు మొదటి అధ్యాయంలో మొదటి లీల, గోధుమలకు సంబంధించినటువంటి లీలను మనం ఏం చదువుతాం? మామూలుగా మనం అందరం అవగాహన చేసుకునేది ఏంటి? బాబా షిరిడీ జనుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి కలరాను తగ్గించడానికి ఆ గోధుమలు విసిరి ఈ ఊరు చుట్టూ కూడా మహమ్మారి రాకుండా బంధనం వేశారు అనేటువంటిది ఆ అధ్యాయం సారాంశం. కానీ అందులో అద్భుతమైనటువంటి బోధ ఉంది. మన మనస్తత్వాలునే, మన క్యారెక్టర్స్ అక్కడ కనిపిస్తాయి. ఖచ్చితంగా మన క్యారెక్టర్ కనిపిస్తుంది అక్కడ. పాపం బాబా ఇసురుతున్నాడని చెప్పి 4 ఆడవాళ్ళు వచ్చి ఇసురుతారు. ఇసిరిన తర్వాత పిండెంతా పూర్తయిన తర్వాత ఏం బుద్ధి పుడుతుంది వాళ్ళకు? అరే బాబా ఈ పిండి ఏం చేసుకుంటారు, దీన్ని తలా 4 భాగాలు చేసి ఎత్తుకుపోదామనుకుంటారు. అంటే అప్పటి వరకేమో గురువుకు సేవ చేయాలని చెప్పి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఒకేసారి దాన్ని దండుకోవాలి, దోచుకోవాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. కానీ బాబా దాన్ని తీసుకువెళ్ళనియరు. అంటే ఇక్కడ ఆ స్త్రీల బుద్ధి ఏ విధంగా బయటపడ్డది? నిజంగా మనది కానటువంటి దానికోసం ఆశపడకూడదు కదా. ఆ స్త్రీలు అక్కడ వారిది కానటువంటి దానికోసం ఆశపడ్డారు. అరే ఇలా ఉంటుందిరా మీ జీవితము, కాబట్టి నేనేమో శ్రేయస్సు కోసం పనిచేస్తుంటే మీరేమో నీది కానటువంటి దానికోసం ఆశపడుతున్నారు. ఇది మొదటి అధ్యాయంలో ఉండేటువంటి బోధ. దీన్ని అర్థం చేసుకోవాలి. సచ్చరిత ఒక మధురమైనటువంటి అనుభూతి జీవితాలకు. ప్రతి కథలో కూడా మన క్యారెక్టర్ ఉంటుంది. మన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో నాకు అనుభవమైనటువంటి క్యారెక్టర్ ఒకటి చెప్తాను. బాబా వద్దకు రోహిల్లా అనేటువంటి ఒక పఠాన్ వస్తాడు. వచ్చి ప్రతిరోజు వాడు కల్మా చదువుతూ ఉంటాడు. వాడి గొంతు ఎట్లా ఉంటుందంటే, రేకు డబ్బలో రాయేసి ఊపితే ఎంత కరుకుగా ఉంటుందో అంత కరుకుగా ఉంటుంది. రోజు 4 సార్లు 5 సార్లు వాడు కల్మా చదువుతుంటే బాబా ఏం చేశారు? బాబా దగ్గరికి షిరిడీలో ఉన్నటువంటి జనం వచ్చి కంప్లైంట్ చేస్తారు, అయ్యా మాకు రాత్రి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, వాళ్ళ గొంతు ఏంది, వాడేంది, ఆపండి అని. కానీ బాబా ఏం చేస్తాడు? వాళ్ళందరూ అనుకుంటారు రోహిల్లాను బాబా మందలిస్తారనుకుంటారు. రోహిల్లాను మందనీయలేదు, వాళ్లకు మందలించి పంపించాడు. అరే నాయనా, వాడు భగవన్నామస్మరణ చేస్తున్నాడు, వాడు ఆ స్మరణ ఆపితే వాడి గయ్యాలి భార్య వచ్చి వాడిని పట్టుకుంటుంది, అది నన్ను కూడా వదలదు అంటుంది. గయ్యాలి భార్య అనేటువంటిది మాయ. అంటే భగవంతుని స్మరణలో ఉన్నటువంటి వారికి మాయ అనేటువంటిది దరి చేరదనేటువంటిది బాబా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా వీలైతే ఆ స్మరణలో ఉండండి అని చెప్తారు. ఎందుకంటే ఇది చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎట్లా ఉంటుందంటే, ఈరోజు మనము మైకు ఒక పాయింట్ ఎక్కువ పెట్టామనుకోండి, ఎక్కువ పెట్టగానే ఎమ్మడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి అంటారు. అనేక అనుభవాలు ఇక్కడ జరిగాయి అవి. అప్పుడు నాకు వెంటనే రోహిల్లా కథ గుర్తొస్తుంది. బాబా ఎప్పుడు చెప్తావా జనులకు బుద్ధి? భగవంతుని నామము, భగవంతుని పాట వినడానికి కూడా అంత చెవులలో సీసం పోసుకుంటున్నారంటే ఇంకేమి భక్తి వీరిది అని చెప్పి అనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా సచ్చరితలో ఉండేటువంటివి. మన జీవితంలో అన్నీ మనకు కనిపిస్తాయి. మామూలుగా నేను సచ్చరితను అర్థం చేసుకోకపోతే ఎందుకురా నువ్వు పోలీసు వాడికి కంప్లైంట్ చేసావని చెప్పి కర్రించుకొని పోతా కదా. సచ్చరితను అధ్యయనం చేశాం కాబట్టి, దాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి, ఏ సిచ్యువేషన్లో మనం ఎట్లా స్పందించాలనేటువంటి సచ్చరిత చెప్తుంది. చాలామందికి ఆవేశం వచ్చేస్తుంది, ఎవరైనా ఏమనగానే ఆవేశం వచ్చేస్తుంది. కానీ ఎవరు ఏమన్నా సరే నువ్వు అన్న మాటను భగవంతుడు విన్నాడు, భగవంతుడే నీకు సమాధానం చెప్పాలి కానీ నేను సమాధానం చెప్పకూడదని చెప్పి. ఎస్, ఇది వాస్తవం. దీంతో ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా వృధా కాకుండా పోతాయి. బాబా చెప్పింది అదే కదా, వాదనలకు వెళ్ళకూడదు. ఎవరితో కూడా వాదనలకు వెళ్తే అది నీకే ప్రమాదం. ఎందుకంటే నీ విలువైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కుటుంబంలో కూడా మీరు చూడండి, ఎవరైనా సరే హై పిచ్కి వెళ్తే
ఎవరైతే మౌనంగా ఉంటారో వారే విజ్ఞులు. ఎందుకంటే ఆ ఎనర్జీని తను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి పాఠాలన్నీ కూడా సచ్చరిత మనకు చెప్తుంది. సచ్చరిత అనేటువంటిది చాలామంది మనం ఏం చేస్తామంటే ఏదో ఒక అనుగ్రహం, బిడ్డ 10వ తరగతి పాస్ కావడానికో, ఇంకో పెళ్లికో, ఇంకో దానికో సచ్చరితను చాలామంది పారాయణ చేస్తూ ఉంటారు. అందుకోసం కాదు సచ్చరిత, అవి కూడా ఇస్తుంది. కాకపోతే అంతకు మించినటువంటిది నువ్వు ఎలా నీ జీవితంలో ప్రవర్తించాలనేటువంటిది ఖచ్చితంగా నేర్పిస్తుంది. అసలు బాబాకు ఏమవసరం చెప్పండి, ఒక సందర్భాన్ని చెప్తాను. నిజంగా బాబాకి ఏమవసరం, ఒకతను నాసిక్ నుంచి తండ్రి చనిపోయిన తర్వాత నాసిక్ అవన్నీ తీర్థయాత్రలు చేసుకొని షిర్డీకి వస్తారు. బలవంతరావు క్షీరసాగర్. ఆ బలవంతరావు క్షీరసాగర్ను దగ్గరికి పిలిచి చెప్తాడు, నేను ఇతనిని ఇక్కడికి నేనే రప్పించాను. ఎందుకోసమంటే ఇతని తండ్రి విఠల భక్తుడు, ఇతని తండ్రి నా స్నేహితుడు అంటాడు. ఎలా స్నేహితుడు? అసలు బాబాకు అతని తండ్రికి స్నేహం ఎక్కడిది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే భగవంతుని ధ్యాసలో ఉంటారో వారు ఆయన స్నేహితుడు. మరి ఆయన స్నేహితుడి యొక్క కొడుకు పక్కదారి పడుతుంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. చెప్తాడు, ఇతడు తండ్రి విఠల భక్తుడు, తండ్రి చనిపోయిన తరువాత పండరి యాత్ర లేదు, శార్దకర్మలు లేవు, నన్ను విఠలుణ్ణి తన తండ్రిని అందరినీ వీడు పస్తులు పెడుతున్నాడు, అందుకనే మరలా వీడికి అవన్నీ గుర్తు చేసి తిరిగి పూజను ఆరంభింపజేయడానికే వాడిని ఇక్కడికి రప్పించాను అని అంటారు. ఏమవసరం ఆయనకు? అంటే మన జీవితంలో ఎంత చిన్న చిన్న విషయాలను కూడా ఆయన పట్టించుకుంటారు అనేటువంటిది. చాలామంది, మనం కూడా అనేక మంది మర్చిపోతూ ఉంటాం. అంటే మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆరాధనను, పూజను, పితృదేవతలను గౌరవించకపోవడం, ఇవన్నీ మానేస్తూ ఉంటే బాబా 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, అరే నాయన, గతించినటువంటి వారి పట్ల గౌరవంగా ఉండు, గతించినటువంటి వారికి శార్దకర్మలు చెయ్యి, ఆ పితృదేవతల అనుగ్రహమే నీకు లభిస్తుంది, అది మరిచావు, అందుకే నిన్ను పిలిపించాను, మళ్ళీ నీకు అవి గుర్తు చేసి పంపిస్తున్నాను. మనలో చాలామంది కూడా ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో బాబా గుర్తు చేస్తాడు. కాకపోతే దాన్ని మనం పట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సత్యం దేవతల గురించి. శ్యామా తల్లి మొక్కుకుంటుంది. ఎవరికి? సప్తశృంగి మాతకు. ఏమని మొక్కుకుంటుంది? శ్యామ చిన్న వయసులో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే ఆ తల్లికి మొక్కుకుంటుంది, అమ్మాయి ఈ బిడ్డను బాగు చేస్తే ఈ బిడ్డను తీసుకొచ్చి నీ ఒళ్ళో వేస్తానని చెప్పి. ఆ తర్వాత తల్లికి వృద్ధాప్యంలో తన యొక్క స్తనాలపైన తామర వేస్తుంది. అది తగ్గిస్తే తల్లికి ఆ కవచాలు చేయిస్తా అని చెప్పి మొక్కుకుంటుంది. ఆ మొక్కులు ఏమీ తీర్చరు. కానీ బాబాయే ఒక జ్యోతిష్యుణ్ణి అక్కడ ప్రవేశపెట్టి శ్యామ తమ్ముడి దగ్గరికి పంపించి, మీరు మొక్కులు చెల్లించలేదు, అందుకని మీ కుటుంబంలో పరిస్థితులు బాగుంటలేవని చెప్పించాడు. కానీ శ్యామకేంది? మొక్కులు చెల్లించాలి, నాకు సర్వస్వము శ్రీ సాయిబాబానే కదా అని చెప్పి కంసాలి దగ్గరికి పోయి అమ్మకు ఆ స్తనాలకు చేయించినటువంటి ఆ కవచాలు తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర పెట్టి, అయ్యా నువ్వే స్వీకరించి దీన్ని, నా మొక్కులు చెల్లిపోయాయి అన్నాడు. శ్యామ, ఏం మాట్లాడుతున్నావు శ్యామ? మనం ఎక్కడ బాకీయో అక్కడే చెల్లించాలవి. వెళ్ళు, వనికి వెళ్ళు, అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని చెప్పి ఎక్కడైతే మొక్కులు చెల్లించాలో అక్కడికే పంపించాడు. ఇది మన జీవితానికి గొప్ప పాఠం. మనకు ఎక్కడైతే బాకీ ఉన్నామో, చాలామందికి కులదేవతలు, గృహదేవతలు, ఇలవేల్పులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ మనం ఎప్పుడో ఒకసారి బాకీ పడతాం. ఆ బాకీలన్నీ కూడా నువ్వు తప్పక తీర్చాలనేటువంటిది బాబా బోధ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, బాబా ఎంత స్వార్థరహితంగా ఉంటారనేటువంటిది. ఇప్పుడు నేను ఎవరికో ఇద్దామనుకున్నానండి, కానీ మీరు వారి మాదిరిగానే ఉన్నారు, నాకు మీలో నా తండ్రి కనిపిస్తున్నారు, ఈ ఉంగరం తీసుకోనగానే వెంటనే పెట్టేసుకుంటాను చేతికి. బాబా పెట్టుకోలేదు, శ్యామ ఇచ్చినటువంటి మొక్కుల్ని బాబా ఉంచుకోలేదు. వెళ్ళురా నాయన, ఎవరికైతే బాకీయో అక్కడే దాన్ని చెల్లించు అని చెప్పాడు. అంటే ఇటువంటి చాలా చిన్న చిన్న విషయాలు మనకి ఎట్లా అవగాహనకు వస్తాయి? కేవలం సచ్చరిత పారాయణ, మననం, శ్రవణం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా మనకు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత ఒక అపురూపమైనటువంటి పాఠశాల. ఆ పాఠశాలలో చేరడానికి అడ్మిషన్కు ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదు.
ఎవ్వరూ కూడా మీరు దానికి బోధించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందులో సాయి యొక్క ఆత్మస్వరూపం నిక్షిప్తమై ఉంది కాబట్టి సాయే మీకు అన్నీ బోధింపజేస్తాడు. దాన్ని ఎవరో బోధించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే బాబా దగ్గరికి చేరినటువంటి భక్తుల యొక్క నిబద్ధత, ఒకసారి శరణాగతి చేసిన తర్వాత బాబా మాట తప్ప ఇంకొకరి మాట వినను అన్నటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి భక్తుల లీలలు అందులో ఉంటాయి. దాము అన్నాకు మిత్రుడు ఆశ పెడతారు కదా, జాయింట్ వ్యాపారం చేద్దాము, లక్షల లాభం వస్తాయి, రా ఓ 1,00,000 తీసుకురా అంటారు. కానీ బాబా అనుమతి లేకుండా ఏ పని చేయనటువంటి దాము బాబా అనుమతి కోరితే బాబా వద్దు అని అంటాడు. కానీ అక్కడేమో లక్షలు ఊరిస్తున్నాయి, ఇక్కడేమో బాబా వద్దంటున్నాడు. నాలాంటి వాడైతే లక్షల వైపు వెళ్ళిపోతాడు. దాము అన్న విజ్ఞత కలిగినటువంటి వాడు కాబట్టి బాబా మాట ప్రకారం అక్కడ బాబాకే కట్టుబడి లక్షల ఆశలు చూపెడుతున్నా సరే ఆ వ్యాపారంలోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఇంకొక ఆఫర్ వస్తుంది. ధాన్యాన్ని కొని నిల్వ చేసి తర్వాత ఎక్కువ రేటుకు దానికి అమ్ముకుందామని చెప్పి. ఆ రోజుల్లో ఒక సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయనుకోండి, పంటలు బాగా పండి, మరుసటి సంవత్సరం వర్షాలు లేకపోతే పంటలు ఉండకపోయేది. వీళ్ళ కుయుక్తి ఏంది? వ్యాపారుల కుయుక్తు, ఈసారి ధాన్యం బాగా పండింది కాబట్టి దానికి నిల్వ చేద్దాము, నిల్వ చేసి వచ్చే సంవత్సరం వర్షాలు పడవు కాబట్టి మనము పావులకు కొని ₹1 అమ్మొచ్చు అనేటువంటిది వీళ్ళ కుయుక్తి. అదే ప్లాను మళ్ళీ దాము అన్న దగ్గరికి వచ్చింది. ఆ ప్లాన్ మళ్ళీ బాబాకి చెప్తాడు. బాబా ఇట్లా స్నేహితుల్లా అంటారు, మరి ఏం చేయమంటారు అని చెప్పి బాబా చెప్తాడు, వద్దు దాము, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పావులాకు కొన్నటువంటి ఈ ధాన్యాన్నే మళ్ళీ నువ్వు 10 పైసలకు అమ్మాల్సి ఉంటుంది, అంటే 15 పైసలు నష్టపోతావు, కాబట్టి వద్దు. ఇక్కడ మనం 2 విషయాలను గుర్తు చేసుకోవాలి. బాబా ఎందుకు వద్దన్నాడు అనేటువంటి దాన్ని సచ్చరితలో. ఒకటి, అనవసరంగా అంటే అధర్మంగా చేసేటువంటి వ్యాపారం చాలా ప్రమాదకరం. అధర్మం కదా, పావులాగా ఉన్నటువంటి ధాన్యము కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాన్ని పీడించి ₹1 అమ్మడం అనేటువంటిది దుర్మార్గం కదా. ఆ దుర్మార్గ పనులు చేయకూడదు దాము అని చెప్పాడు. అందులో ఉన్నటువంటి నీతి ఇది. దాము అన్నను కాపాడేశాడు వ్యాపారంలో నష్టం లేకుండా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా తన భక్తుణ్ణి అనైతికం వైపు వెళ్ళనీయడు, అనైతికమైనటువంటి పనులు అసలు చేయనీయడు. అందుకనే దాము అన్నకు వచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే అనైతికం, అంటే పావులాగ్గానే ₹1 అంటే జనాన్ని పీడించుకొని దోచుకోవాలి, అది వద్దన్నాడు. రెండవది, బాబా భవిష్యత్తును 100 సంవత్సరాల ముందుకు చూసి చెప్పగలుగుతాడు. ఎందుకు చెప్పాడు? వద్దు దాము, పావులాగ్గాని 15 పైసలకు సేరమ్మాల్సి వస్తుందని. ఎందుకంటే బాబా చూశాడు వచ్చే సంవత్సరము కూడా సమృద్ధిగా పంటలు పండుతాయి, ఇంతకు మించినటువంటి ధాన్యం వస్తుంది, కాబట్టి అప్పుడు ధాన్యం మార్కెట్లోకి ఎక్కువ వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా ఎక్కువ కమ్మగలుగుతావు, కాబట్టి నువ్వు నష్టపోతావు. ఎందుకంటే ఇంకో సంవత్సరం దాన్ని నిల్వ చేస్తే ధాన్యం పాడవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు పావులాకు కొన్నావు, వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు బాగా పడడం వల్ల ధాన్యం ధర 15 పైసలు అవుతుంది దాము అంటే భవిష్యత్తును బాబా దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పా కదా. ఒకటి, అనైతికమైనటువంటి పనిని తన భక్తులతో చేయనీయలేదు. రెండవది, భవిష్యత్తును దర్శించాడు బాబా. త్రికాల జ్ఞాని అంటాం కదా బాబా, ఆ విధంగా భవిష్యత్తును దర్శించి వచ్చే సంవత్సరం ఎలా పంటలు పండుతాయి, ఏ రేట్లు ఉంటాయి అనేటువంటి బాబాకు తెలుసు. అందుకని చెప్పాడు 15 పైసలకే నువ్వు అమ్మాల్సి వస్తుందని చెప్పి. ఎందుకంటే 15 పైసలు అప్పుడు రేటు పడిపోతుంది ధాన్యం పెరిగితే. అంటే ఇంత అద్భుతమైనటువంటి పాఠాలు ఇవి అందరికీ ఉపయోగకరమైనటువంటిది కదా. అసలు జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి రత్నాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సూత్రమే అమలవుతుంది కదా. కూరగాయలు కొన్నటువంటి వాడు కూడా నిల్వ చేసి అమ్మితే అవి తర్వాత పనికి రాకుండా పోతాయి. ప్రతి వస్తువు కూడా అంతే, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, మనమేమో భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని చెప్పి నిల్వ చేస్తాం. ఇటువంటి అనైతికత అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది బాబా ఉద్దేశం. అంటే ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు శ్రీ సాయి సచ్చరిత మనకు నేర్పిస్తుంది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఎంత నిబద్ధతతోటి, ఎంత నిజాయితీతో ఉన్నారనడానికి ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులే ఒక నిదర్శనం. అంతేకాదు బాబా కొన్ని క్యారెక్టర్స్ని ఎందుకు తన వద్దకు తెచ్చుకున్నారనేటువంటి సచ్చరిత చెప్తుంది. మనం మామూలుగా చదువుతాం కదా, బాబా తన వారిని పిచ్చుక కాలుకు దారం కట్టి లాగినట్టు తన వద్దకు తెచ్చుకుంటారని చెప్పి. కాదు,
ఆ రోజు బాబా తన వద్దకు తెచ్చుకున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఎందుకోసమో తెలుసా, ఎవరి కోసమో తెలుసా? మన కోసం. అరే నా వాడు ఇలా ఎంత నీతిగా నిబద్ధతతో ఉన్నాడు, గురువు పట్ల అంకిత భక్తి ఏ విధంగా ఉందని చెప్పి. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా మనలాగానే మొదట ఒక కోరికతో వెళ్దామనుకున్నాడు. ఏం కోరిక? కాలి కుంటితనాన్ని బాబా నివారిస్తాడేమో. ఎందుకంటే అప్పటి వరకు గొప్ప ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి వాడు కాలు విరిగిన తర్వాత కాస్త దానికి కుంటితనం వచ్చి ఏం జరిగిందంటే కోర్టుల్లో అక్కడిక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నారు, కుంటికాక అని చెప్పి. కాబట్టి దాన్ని పోగొట్టుకుందాం అనుకున్నాడు. కానీ బాబా యొక్క ప్రేమను చూసిన తర్వాత చిచి నేను ఇది కాదు పోగొట్టుకోవాల్సింది, నా మనస్సు అవిటితనాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. అవిటితనం కాలుకు కాదు, కాలి అవిటితనం ఎట్లాగైనా పోతుంది, అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కానీ మనసుకు పట్టినటువంటి అవిటితనాన్ని నేను పోగొట్టుకోవాలనుకున్నాడు. బాబా ఏం చేశాడు? స్వయంగా తానే వెళ్ళి కాకాసాహెబ్ దీక్షితుని షిరిడీకి తెచ్చుకున్నాడు. మేఘశ్యాముడు ఎప్పుడో గ్లాసు విరిగిపోతుంది రోజు పూజించుకునేటువంటి బాబా ఫోటోకు, అది మిరికర్ ఇంటికి పంపుతాడు అహ్మద్ నగర్. పంపితే దానికి పూర్తిగా గ్లాస్ కట్టించుకొని వచ్చి మిరికర్ నౌకరి ఇంట్లో పెడతాడు. పెట్టగానే అక్కడే ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వెళ్ళాలనుకుంటాడు. అక్కడి నుంచి ఏమిటా చిత్రపటం అంటే బాబా చిత్రపటం అనగానే ఆ బాబా చిత్రపటాన్ని తెర తీసి చూడగానే మనస్సు పులకరించిపోతుంది. బాబాయే స్వయంగా వెళ్ళాడు. బాబాకు బాబా చిత్రపటానికి తేడా లేదు కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎవరి చేత ఈయన్ని షిరిడీకి పంపించాలంటే షామాను వాళ్ళ అత్తకు జ్వరం వచ్చిందనేటువంటి సాకుతోటి బాబా అహ్మద్ నగర్ పంపిస్తాడు. వచ్చేసరికి అత్త బాగానే ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పుడు మిరికరు షామాను తమ ఇంటికి పంపించి వీళ్ళిద్దరినీ కూడా కలిపి షిరిడీకి వెళ్ళమంటారు బాబా చిత్రపటంతో పాటు. తర్వాత ఏం జరుగుతుంది? వెళ్ళేసరికి రైల్వే స్టేషన్లో కిటకిటలాడేటువంటి జనం, సీట్లు లేవు, టికెట్లు తీసుకోలేవు, వీళ్ళు జనరల్ టికెట్లో ఎక్కాలి. ఏం జరిగింది? బాబా ఏర్పాటు ఎలా చేశాడు? అందులో ఉన్నటువంటి ఒక టీసీ కాకాసాహెబ్ని గుర్తుపట్టి కాకాసాహెబ్ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెడతారు. అది సాధారణంగా సాధ్యమయ్యేటువంటి విషయమేనా? కాదు కదా. కానీ బాబా తన భక్తుల్ని, తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చుకోవడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో చూడండి. తన భక్తుడి పట్ల ఎంత శ్రద్ధ బాబా కలిగి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా సచ్చరిత చెప్తుంది. జౌహర్ అలీ అనేటువంటి ఒక కపట గురువు రెహటాలో వీరభద్రస్వామి మందిరం పక్కన ఈద్గా కడుతుంటే అక్కడి నుంచి ఈడ్చిదంతే షిరిడీకి వచ్చి పడతాడు. షిరిడీలో బాబాకు జనులందరూ గౌరవిస్తుంటే ఏం చెప్పుకుంటాడు? ఇతను నా శిష్యుడు, ఇతను నా దగ్గరే శిష్యుడికం చేయడం వల్ల ఇతనికి ఇంత గౌరవం దక్కిందని చెప్పుకుంటాడు. బాబా ఏం చేస్తాడు? అవును నేను అతని శిష్యుణ్ణి అని చెప్పి శిష్యరికం చేస్తాడు. చేసిన తర్వాత అతని బండారం బయటపడుతుంది, అతనికి డొల్లా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకొని బాబాకు క్షమాపణ చెప్పి వెళ్దామని ద్వారకామాయికి వస్తే, మీరు పెద్దవారు, మీ జీవితం బాగుండాలి, మీకు భగవంతుడి యొక్క కృప దక్కాలి అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే బాబా దగ్గరికి అప్పుడు ఇప్పుడు కూడా అటువంటి కుటిల బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చినా సరే వారు మారేంత వరకు కూడా బాబా వారికి లొంగి ఉంటాడు. అంతే కదా. షిరిడీ నుంచి రెహతాకు వెళ్ళి అక్కడ ఈయనకు నీటి కడవలు మోయాల్సినటువంటి అవసరం ఏంది, సేవ చేయాల్సిన అవసరం ఏంది జవహర్ అలీకి చేశాడు బాబా. ఎందుకంటే వాడిలో మార్పు వచ్చేంత వరకు వాడు ఎటువంటి వాడైనా సరే వారితోటే బాబా ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, అసంతృప్తి. ఆ క్యారెక్టర్ మనందరిలో ఉంటుంది. బడే బాబా మాలేగావ్లో ఉన్నటువంటి ఆ బడే బాబా షిరిడీకి వచ్చేటువంటి వాడు. వస్తే బాబా తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసేటువంటి వారు. అప్పుడప్పుడు అలిగిపోయేవాడు ఆ మహానుభావుడు. పోతే అతను వచ్చేంత వరకు బాబా భోజనాన్ని కూర్చునేటువంటి వాడు కాదు. అతను మాలేగావ్ వెళ్తుంటే 10 అడుగులు వేసి ఒక ఆత్మీయుని ఇంటికి పంపించినట్టు భుజం మీద చేయేసి 10 అడుగులు వేసి సాగనంపేవాడు. అంతేకాదు అత్యధికంగా దక్షిణ కూడా తనకు వచ్చిన దాంట్లో బడే బాబాకే ఇచ్చేవాడు. అయినా సరే తృప్తి లేని జీవితం, ఇంకా ఏదో బాబా నుంచి లాక్కోవాలి, ఇంకా ఏదో బాబా ఇవ్వాలి, బాబా ఎంత ఇచ్చినా అసంతృప్తే.
అంత అసంతృప్తితో ఉన్నటువంటి వాడు బాబా దగ్గర వందల వేల రూపాయలు దక్షిణగా పొందినటువంటి వాడు చివరికి ఏమవుతాడు? బాబా మహాసమాధి తర్వాత ప్రభుత్వము ఇతను కొన్నటువంటి పొలాలు దీనిపైన నోటీసులు ఇచ్చి వాటన్నింటినీ కూడా జప్తు చేస్తుంది, పన్ను కట్టలేదని చెప్పి. అంటే భగవంతుడు ఇచ్చినటువంటిది తృప్తిగా తీసుకొని తృప్తిగా ఉంటే అది నిలుస్తుంది, ఎంత ఇచ్చినా సరే అసంతృప్తితో ఉంటే అది నిలువజాలదు అనేటువంటి విషయము బడే బాబాను చూసి మనం నేర్చుకోవాలి. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సచ్చరితలో, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి నేర్పిస్తుంది. మనం బాబా దగ్గర ఎంత నిబద్ధతతో ఉండాలి, ఏమీ ఆశించని స్థితి ఎలా అలవర్చుకోవాలనేటువంటిది మహల్సా జీవితం చూపెడితే, నువ్వు అత్యాశకు పోతే నీ జీవితం సర్వం కోల్పోవాల్సి వస్తుందనేటువంటి విషయం మనం బడే బాబాను చూస్తే తెలుస్తుంది. బడే బాబా నైజం ఎట్లా ఉండేదంటే, బాబా ఇంకొకరికి గౌరవం ఇస్తుంటే అస్సలు తట్టుకోలేకపోయేటువంటి వారు. దాంతో షిరిడి గ్రామస్తులందరికీ కూడా కోపం వస్తుంది బడే బాబా పైన. కోపం వచ్చి బడే బాబా వచ్చినప్పుడల్లా సరే దీక్షిత్ వాడలో ఉండేవారు. ఇక్కడ ఈ క్యారెక్టర్ గొప్పతనం చూడండి. అంత పనికి మాలిన వాడైనప్పటికీ కూడా బడే బాబా, అంత స్వార్థపరుడైనప్పటికీ కూడా బాబా దగ్గరికి వచ్చాడు. బాబా అతన్ని గౌరవించి దక్షిణిస్తున్నాడంటే దాంట్లో ఏదో కారణం ఉందని చెప్పి అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క కాకాసాహెబ్ దీక్షితే. గ్రామస్తులందరూ మూట కట్టుకొని వెళ్ళి కాకాసాహెబ్ దగ్గరికి వెళ్తారు. కాకాసాహెబ్, మీరు బడే బాబాకు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నారు, మీరు అతన్ని వాడా నుంచి ఎలగొట్టేసేయండి, వాడాలో మీరు వచ్చినప్పుడల్లా అతనికి ఆశ్రయం కల్పించొద్దు అని అంటారు. ఒకే మాట చెప్తారు కాకాసాహెబ్, అయ్యా బడే బాబా ఇక్కడికి వస్తున్నాడంటే, ఇక్కడ ఉంటున్నాడంటే దానికి కారణం ఎవరు? బాబాయే కదా. మీరందరూ నమ్మేదేంటి? బాబా అనుమతి లేకుండా ఏదీ జరగదని మీరు నమ్ముతారు కదా. మరి అటువంటప్పుడు బడే బాబాకు అంత గౌరవాన్ని ఇస్తూ ఇక్కడ ఉండనిస్తున్నాడంటే అది బాబా అభిష్టం మేరకే కదా. మరి బాబా అభిష్టాన్ని నేనెలా కాదంటాను అని అంటారు. ఎంత గొప్ప అవగాహన కదా ఇది. మనము వెంటనే ఒకరిపైన ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కల్పించేసుకుంటాం. వాడు దుర్మార్గుడే కావచ్చు, అయ్యి ఉండవచ్చు, కానీ ఆ దుర్మార్గుడు కూడా గుడికి వస్తున్నాడంటే బాబా అనుమతి ఉండబట్టే కదా ఆ దుర్మార్గుడు కూడా గుడికి వచ్చేది. అదేవిధంగా బాబా ఎవరికి ఎంత ప్రాప్తింపజేయాలో అంత ప్రాప్తింపజేస్తారు. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. ఎందుకంటే ఆ దుర్మార్గునికి మనం కాదు చెప్పాల్సినటువంటిది బుద్ధి, సమయానికి బాబా చెప్తారనేటువంటిది. బడే బాబాకి అదే జరిగింది కదా. బాబా ఉన్నన్ని రోజులు తే 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 అని పొందాడు. బాబా సమాధి అయిపోయిన తర్వాత తీసుకునే అన్ని పోయాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ శ్రీ సాయి సచ్చరితలో ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు రోజు చుట్టూ కనబడుతూ ఉంటాయి అటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా. కాబట్టి సచ్చరితలో ఉన్నటువంటి జీవిత పాఠాలు మీకు ఇంకా ఏ గ్రంథంలో కూడా దొరకవు. ఎందుకు సచ్చరిత గురించి ఇంతగా నేను చెప్తున్నానంటే, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా హిందూయిజం బ్రతికుంది, హిందువులుగా మనం ఉన్నాము, మత మార్పిడి లేకుండా ఉన్నాయి అని దానికి ప్రాతిపదిక కారణం ఏమిటో తెలుసా? శ్రీ సాయిబాబా, శ్రీ సాయి సచ్చరిత. ఇది లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో 50% పైగా కన్వర్షన్స్ జరిగేవి. కేవలం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి సాయి గురు కథాశ్రవణం. ఎందుకంటే అత్యంత ఈజీగా అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది కదా. అందుకనే మనందరం నిలబడ్డాం. ఈరోజు హిందూ సమాజం బ్రతుకుతుందంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం శ్రీ సాయిబాబా దయ వల్ల బ్రతుకుతుంది. 1953లో సరిగ్గా ఎప్పుడైతే ఎక్కువగా జనం అటూ ఇటూ ఊగిసలాడుతున్నారో, మత మార్పిడులు ప్రారంభమయ్యాయో, అప్పుడు తెలుగులో అవతరించింది శ్రీ సాయి సచ్చరిత. మే 19, 1953లో శ్రీ సాయి సచ్చరిత మొదటి ప్రింట్ తెలుగు వచ్చింది. అంటే ఈ మే 19కి 72 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 72 సంవత్సరాల్లో సచ్చరితను చదివి జీవితాలను ఉద్ధరించుకున్నటువంటి వారు కొన్ని లక్షల మంది, దాంట్లోనే తరించినటువంటి వారు ఇంకా కొన్ని వేల రెట్లు ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ రేపు మే 19 సచ్చరితకు 72వ వార్షికోత్సవం మనం ఈ మందిరంలో చేయబోతున్నాం. మే 19 సోమవారం వచ్చింది కాబట్టి చాలామంది
18వ తారీఖు రోజు చేయమని అడిగారు. 18వ తేదీ ఆదివారం. మీకు గొప్ప అవకాశం ఏందో తెలుసా? శ్రీ సాయి సచ్చరితలో అనేక క్యారెక్టర్స్ మీరు చదువుతారు కదా, అందులో క్యారెక్టర్ ఉంటుంది సావిత్రిబాయి టెండూల్కర్. బాబా పైన సచ్చరిత, స్తవనమంజరి, ఏ సాహిత్యం రానటువంటి రోజుల్లో ఆమె మొట్టమొదటిసారి బాబా పైన సాహిత్యం ఏదైనా ఉంది అనంటే ఆమె రాసినటువంటి భజనమాల 836 అభంగాలు రాసింది బాబా పైన, బాబా మహత్తు పైన. ఆ పుస్తకాన్ని మనం తెలుగులోకి అనువదింపజేశాం మన మందిరం తరఫున. దాన్ని ఆవిష్కరించడానికి ఆ రోజు ఎవరు వస్తున్నారో తెలుసా? సావిత్రిబాయి టెండూల్కర్ మునిమనుమడు వస్తున్నాడు మన మందిరానికి. లాస్ట్ టైం హారతులు రాసినటువంటి భీష్మ వారసులు వచ్చారు కదా, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కేదార్ టెండూల్కర్ వారి ఇక్కడికి రాబోతున్నారు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటో తెలుసా? ఆ రోజు ఆదివారం రోజు ఎవరైతే ఆ పుస్తక ఆవిష్కరణకు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారో అందరి పేర్లు లాటరీ వేయబడుతుంది. పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తాడు. మొదటి పుస్తకం దక్కే అదృష్టం ఎవరికి ఉందనేటువంటిది ఆ లాటరీలో తీస్తాం. మొదటి 11 మంది పేర్లు తీస్తే ఆ మొదటి 11 మందికి, అదేవిధంగా ఎంతమంది అటెండ్ అయితే అంతమందికి ఆ పుస్తకం అందరికీ కూడా ఆ రోజు వారి చేతుల మీదుగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే అతను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు నిత్య నియమంగా కుటుంబం భజనమాలను పారాయణ చేస్తుంది. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు బాగా గుర్తుంది. బాబా అనుగ్రహం అనేటువంటిది ఒక్క తరానికి సంబంధించి కాదు, తరతరాలకు ఉంటుంది. ఆ రోజు సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు బాబు టెండూల్కరు వైద్య విద్య పరీక్ష రాయను, ఈ సంవత్సరం నేను పాస్ కానని చెప్పి కూర్చుంటే బాబా అనుగ్రహంతో అదే సంవత్సరం పాస్ అయ్యారు కదా. ఆ తరం నుంచి ఈ తరం వరకు మాకు విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధిలో లోటు లేదు అని చెప్పి ఆయన ముంబైలో కేదార్ టెండూల్కర్ HDFC బ్యాంకుకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంత ఉన్నత స్థితిలో ఉన్నారు. అంటే బాబా అనుగ్రహం ఒక తరానికి కాదు, అనేక తరాలకు అది ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం కాస్త ఎక్కువ మంది ఇక్కడ కనిపించాలి. ఆదివారం రోజు మామూలుగా సపోజ్ రేపు మీకు 18వ తారీఖు ఇంకా ఏదో డేట్లలో పెళ్ళి, మీ కుటుంబంలో పెళ్ళికి ఆహ్వానం వస్తే ఎట్లా అయితే డేట్ రౌండ్ చేసి పెట్టుకుంటారో, మే 18వ తేదీ రౌండ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మేము వరాల సాయి మందిరానికి వెళ్ళాలి, నాకే మొదటి పుస్తకం దక్కే అదృష్టం రావాలని చెప్పి బాబాని ఇప్పంచెలు అడుగుతూ ఉండండి. ఎందుకంటే 1953 మే 19వ తేదీ మధ్యాహ్న హారతి తర్వాత ఒక అద్భుతం జరిగింది షిరిడి సమాధి మందిరంలో. ఏమిటో తెలుసా? పత్తినారాయణరావు గారు వీళ్ళందరూ వెళ్ళి పుస్తకాలను బాబా సమాధి పైన పెట్టి మళ్ళీ దాన్ని బయటికి తీసుకొస్తుంటే ఒక ఆవిడ ఎదురుపడి అయ్యా ఏం పుస్తకాలు అని అడిగింది. ఇది బాబా జీవిత చరిత్రమ్మా, ఇప్పుడే ఆవిష్కరణ జరిగింది అంటే నాకు ఒకటి ఇస్తారా అని అడిగింది. తప్పకుండా అని. ఆ పుస్తకం అందుకుంది ఎవరో తెలుసా? సాయిలీలమ్మ గారు. మొదటి పుస్తకం ఆమె దగ్గరనే ఉంది. భజనమాల కూడా మొట్టమొదటిసారి తెలుగులోకి అనువదించబడుతుంది. మరి ఆ మొదటి పుస్తకం మీకే దక్కుతుందో, ఎవరికి దక్కుతుందో, ఎవరికి దక్కినా మనకు ఆనందమే. అందులో మనము ఉండాలనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం అవసరం లేదు. కాబట్టి మే 18వ తేదీ రావడానికి అందరూ ప్రయత్నం చేయండి, ఆదివారం. అంతేకాదు ఆ రోజు శ్రీ సాయి సచ్చరిత పైన విశేష కృషి చేస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒక 5గురిని ఎంపిక చేయబడ్డారు. ఆ 5గురికి కూడా ఇక్కడ సత్కార్యం చేయబోతున్నాం. వారు ఏ విధంగా సచ్చరితనే ప్రాణంగా భావించి ఎంతోమంది జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో ఆ రోజు మీరందరూ కూడా వినవచ్చు. అంత అద్భుతమైన కార్యక్రమం ఈ నెల 18వ తేదీ ఉంది. మీ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది సాయి టీవీలో చూసేవాళ్ళు చాలామంది దూరం నుంచి రావాలి. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఈజీ ఈ అదృష్టాన్ని అందుకోవడం అనేటువంటిది. కాబట్టి అందరూ కుటుంబంతో సహా ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఉదయం 10 గంటలకు టెన్షన్గా ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యము
కరుణించు సాయి, అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.